హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రవల్. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఫస్ట్ న్యూమరాలజీలో ఈరోజు నెంబర్ 6 గురించి చెప్తాను. 6 అంటే శుక్రుడు అనమాట, వీనస్ నెంబర్. వీళ్ళు చాలా అందంగా ఉంటారు. 6 నెంబర్ 6, 50, 24 ఈ నెంబర్స్లో పుట్టిన వాళ్ళు చాలా అందంగా ఉంటారు. కుటుంబాన్ని ప్రేమిస్తారు, మధ్యవర్తిత్వం చేయగలరు, నీతి నిజాయితీని కలిగి ఉంటారు, మంచి ఊహాశక్తి ఉంటుంది వీళ్ళకి, దీర్ఘాలోచనలు చేస్తారు, కళాత్మక హృదయాన్ని కలిగి ఉంటారు, అంటే క్రియేటివిటీ ఉంటుంది వీళ్ళలో, మధ్యవర్తిత్వం చేయడంలో మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు, కళల సౌందర్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, బాధ్యతాయుతంగా ఉండి పొందిన మేలుకు బదులు తీర్చుకునే గుణం కలిగి ఉంటారు. ఎవరైనా హెల్ప్ చేస్తే హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఇంకేమైనా హెల్ప్ చేసేదానికి చూస్తూ ఉంటారు. వీరికి వ్యాధులు నయం చేసే శక్తి ఉంటుంది. అందువల్ల డాక్టర్లుగా వీళ్ళు రాణించగలుగుతారు. మంచి కృషి చేసి ధన సంపాదన చేస్తారు. ఆనందంగా స్వేచ్ఛగా జీవించడానికి మొగ్గు చూపుతారు. ఒకరి కింద వెట్టి చాకరీ వీళ్ళకి నచ్చదు. ప్రశాంత వదనం కలిగి మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉంటారు. స్త్రీలకు పురుషుల ద్వారా, పురుషులకు స్త్రీల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కానీ పొగడ్తలకు లొంగిపోతారు. ఇతరులకు సహాయం చేసేటప్పుడు సుఖాన్ని కూడా త్యాగం చేస్తారు. దాన దయా గుణాలు కలిగి అర్థం చేసుకునే తత్వం కలిగి ఉంటారు. వీరు మీడియా రంగంలో ఎక్కువగా రాణించే అవకాశం ఉంది. ఇది 6 నెంబర్ వాళ్ళు. వీళ్ళ క్రియేటివిటీ ఉంటుంది. ఎప్పుడైతే క్రియేటివిటీ ఉంటుందో వాళ్ళకి ఇంకొకళ్ళ కింద వెట్టి చాకరీ చేయాలంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, ఓన్గా ఏమన్నా చేయాలనుకుంటారు. వీళ్ళు ఏం చేసినా ఒక ఆర్టిస్టిక్గా ఉంటుందన్నమాట. అది 6 నెంబర్. ఫస్ట్ మేషరాశి. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ మేషరాశి వాళ్ళకు వచ్చింది. మీకు ఈరోజు చాలా నమ్మక ద్రోహాలు ఎదురవుతాయి. లాజిక్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరైతే మీకు యూస్ కారో వాళ్ళని వదిలించుకోవాలి. మీ నిర్ణయంలో స్పష్టత ఉండాలి. మీ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి. నిర్మలమైన మనసు ఉండి టీకీటీసీ మెంటాలిటీ ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. మీరు ఈరోజు చాలా హానెస్ట్గా ఉంటారు, ఇండిపెండెంట్గా ఉంటారు, బాగా కన్స్ట్రక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటారు. క్లియర్ కమ్యూనికేషన్ చేయండి. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పకండి, క్లియర్గా ఉండండి. మీ మీదే మీరు ఫోకస్ చేయండి. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ మీద ఎవరైనా ఫీమేల్ పర్సన్ ఈరోజు మిమ్మల్ని డామినేట్ చేయొచ్చు, మేషరాశి వాళ్ళని. మీ హెల్త్ చాలా బాగుంటుంది. మనీ అండ్ కెరియర్లో మీరు చాలా స్టేబుల్గా ఉంటారు. పాస్ట్ మిస్టేక్స్ నుంచి మీరు కొన్ని లెసన్స్ నేర్చుకుంటారు. మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఉంటుంది. మీరు ఒక బాస్ లాగా ఉంటారనమాట, ఒక లేడీ బాస్ అట్లుంటారు. ఇండిపెండెంట్గా ఉంటారు. మీ ఫ్యూచర్ స్టేబుల్గా ఉంటుంది. మీ బిజినెస్ కానీ మీ జాబ్ కానీ స్టేబుల్గా ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు ఈరోజు. ఓకే. అండ్ వృషభ రాశి వాళ్ళకి 6 ఆఫ్ కప్స్. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. రీకనెక్ట్ విత్ యువర్ పాస్ట్ పర్సన్. జరిగింది మరచి ఏ అపరాధ భావం లేకుండా వస్తారు. క్షమించండి, అదే మీ మనసుని హీల్ చేస్తుంది. కార్మిక్ బాండ్ ఒకటే, మనం వద్దు అనుకున్నా మన దగ్గరికి తిరిగి వస్తుంది. ఎంజాయ్ యువర్ లైఫ్. మీ లవ్ అండ్ రిలేషన్షిప్ రీకన్సిలేషన్ అవుతుంది. మీకు పాస్ట్ లవ్ వస్తుంది. హ్యాపీగా ఉంటారు. మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది. పాస్ట్ పర్సన్ జ్ఞాపకాలు మీకు, అంటే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళతో స్పెండ్ చేసిన టైం అంతా మీకు మెమరీ వస్తుంది కదా, అట్లాగనమాట. అట్లా అవుతుంది. అండ్ మనీ అండ్ కెరియర్లో మీకు ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది ఈరోజు. గ్రోత్ ఉంటుంది, సెలబ్రేషన్ అన్నీ ఉంటాయి. రీయూనియన్ అవుతుంది. అంటే మీ ఆఫీస్లో ఉండే కొలీగ్స్తో కానీ వాళ్ళతో మీకు రీయూనియన్ అవుతుంది. మీరు ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. మేబీ మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటే అది కూడా రావచ్చు. జాబ్ కోసం ఎదురు చూస్తుంటే జాబ్ రావచ్చు. అందుకని మీరు చాలా మీ ఫ్రెండ్స్తో హ్యాపీ గెట్ టుగెదర్స్ లాగా హ్యాపీ టైం సెలబ్రేట్ చేసుకుంటారు. మీ హెల్త్ చాలా బాగుంటుంది ఈరోజు. ఓకే. అండ్ మిథున రాశి వాళ్ళకి 5 ఆఫ్ కప్స్. మీరు ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయినారు. స్టక్ ఇన్ పాస్ట్. కొంచెం గిల్ట్ ఉంది, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, చాలా స్ట్రెస్గా ఉంటారు. మనీ అండ్ కెరియర్లో ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది. మీ పాస్ట్ గురించి వాటి గురించి థింక్ చేస్తుంటారు. కొంతమంది ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు, ట్రావెల్ చేస్తారు. మీ హెల్త్ అంతగా బాగుంటుంది ఈరోజు.
దిస్ ఈజ్ సాడ్ కార్డ్. మీరు అనుకున్నట్లు పనులు జరగటం లేదు, ఒక రిలేషన్షిప్ ఎండ్ అయ్యింది. ప్రతి విషయాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రతి విషయం ఒక కారణంగా జరుగుతుంది అని నమ్మండి. మార్పును ఒప్పుకోండి. త్వరగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడండి. నిద్రలేని రాత్రులు ఉంటాయి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మిథున రాశి వాళ్ళు కొంచెం సాడ్గా ఉంటారు ఈరోజు. కర్కాటక రాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు ఒక లీడర్గా ఉన్నారు, అందరినీ శాసిస్తున్నారు. మీకు న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సమాజంలో మీకు ముఖ్య స్థానం ఉంటుంది. మీ క్రియేటివిటీ, అంకితభావం, అందం అందరినీ అయస్కాంతంగా ఆకర్షిస్తుంది. ఈరోజు స్ట్రాంగ్ అండ్ హెల్తీ మ్యాన్, రెస్పెక్టబుల్ బిజినెస్ పర్సన్, ప్యాషనేట్ పర్సన్, ఎక్సలెంట్ అడ్వైజర్, కైండ్ మెచ్యూర్డ్ పర్సన్, ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. లవ్ అండ్ రిలేషన్షిప్లో పార్ట్నర్ నీడ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. మీతో మీ పార్ట్నర్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది, రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మనీ అండ్ కెరియర్, స్టాప్ డ్రీమింగ్, టేక్ యాక్షన్స్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, హై పొజిషన్. మీకు ఈరోజు మీరు కలలు కనడం మానేసి పని చేయడం స్టార్ట్ చేయండి. మీకు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతారు. మీరు అనుకున్న ప్రమోషన్ మీకు వస్తుంది. మీ హెల్త్ చాలా బాగుంటుంది ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీకు మీ మీద లేకపోతే మీకు లవ్ అండ్ అట్రాక్షన్ ఉండొచ్చు ఎవరి మీదన్నా, కానీ మీరు నాట్ రెడీ ఫర్ కమిట్మెంట్ ఇవ్వాలనుకోవటం లేదు. ఈ సిచ్యువేషన్ మీద యాక్షన్ తీసుకోండి. మనీ ఆర్ కెరియర్ స్ట్రగుల్ ఉంటుంది. డోంట్ గివ్ అప్. చూస్ యువర్ ప్యాషన్ అండ్ వర్క్ ఆన్ ఇట్. కొంతమంది మీకు ఆబ్స్టికల్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మీ వర్క్ చేసుకోనికుండా మీకు కొంచెం ఆబ్స్టికల్స్ వస్తుంటాయి, కానీ మీరు చేస్తున్న పనిని ఆపవద్దు. డోంట్ గివ్ అప్. మీ వర్క్ మీరు చేసుకోండి. మీరు కోరుకున్న వర్క్ మీరు చేసుకోండి. ఎవరు మిమ్మల్ని అధికారం చేసేటట్లు మీరు చేసుకోవద్దు. హెల్త్ చాలా బాగుంటుంది. మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. మీరు చాలా శ్రద్ధ చూపవలసిన సమయం. తొందరపడవద్దు. ఒక వ్యక్తి, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఇండివిడ్యువాలిటీ, కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఈ వ్యక్తి ఎనర్జెటిక్ వారియర్ కావచ్చు, గొప్ప ఫ్రెండ్ ఆర్ గొప్ప లవర్ కావచ్చు. ప్రేమ విషయంలో ఇలాంటి వ్యక్తి మీ దగ్గరికి రావచ్చు. మీరు ఈరోజు ట్రావెల్ చేస్తారు. చేంజ్ అంటే కొందరు ఇల్లు షిఫ్ట్ చేయొచ్చు, లేకపోతే మీ ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రావెల్ చేయొచ్చు. సమ్ ట్రావెల్ ఇండికేట్ ఎక్కడికన్నా జర్నీ చేస్తారు ఈరోజు సింహరాశి వాళ్ళు. కన్యా రాశి వాళ్ళకి 6 ఆఫ్ సోర్స్. మూవ్ ఆన్ ఫ్రమ్ రిలేషన్, టేక్ యాక్షన్, స్ట్రగుల్ ఇన్ ప్రెజెంట్. మీకు కొంచెం స్ట్రగుల్ ఉంది, మీరు మూవ్ ఆన్ అవుతారు. మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారు. కొందరు ఫారెన్ వెళ్తారు. ఏదో ఒకటి ఒక ట్రిప్కి వెళ్తారనమాట. ఒత్తిడి, చిరాకు వదిలి మంచి ట్రిప్కి వెళ్తారు. మీకు సమస్యలు ఉంటే మంచి దారి దొరుకుతుంది. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం వస్తుంది. మంచి సమయం. మనీ అండ్ కెరియర్, యూ విల్ గ్రో వన్స్ యూ మూవ్ ఫార్వర్డ్. మీరు వచ్చి మూవ్ అయ్యారంటే గ్రో అవుతారు. లెట్ గో, స్విచ్ యువర్ ప్రొఫెషన్. మీకు మనసుకు ఏదైతే నచ్చుతుందో దాన్నే మీరు చేయండి. మీరు ఇప్పుడుండే పొజిషన్ ఇష్టం లేని పరిస్థితుల్లో మీరుంటే దాన్ని వదిలి మూవ్ ఆన్ అయితేనే మీకు గ్రోత్ ఉంటుంది. మీ హెల్త్ చాలా బాగుంది అని కార్డు చెప్తా ఉంది. తులారాశి వాళ్ళకి 7 ఆఫ్ కప్స్. మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదు. టూ మెనీ ఆప్షన్స్ వస్తున్నాయి, ఆఫర్స్ వస్తున్నాయి. మీరు వచ్చి కొంచెం చూస్ చేసుకోవాలి జాగ్రత్తగా ఆలోచించి. లవ్ విషయంలో, మనీ అండ్ కెరియర్లో ఫోకస్ ఆన్ వన్ థింగ్. సో మెనీ ఆప్షన్స్ వస్తున్నాయి. థింక్ వైస్లీ, డోంట్ ఓవర్ థింక్ చేయొద్దు. మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోండి. మీ హెల్త్ చాలా బాగుంటుంది. మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మీకు ఒక గైడ్ అవసరం, ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కాబట్టి. మీరు చేయాలనుకున్న పనులు వాయిదా వేయకుండా చేయాలి. బిజీగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో మీ అంతరాత్మ మాట విని నిర్ణయం తీసుకోండి. భ్రమలలో ఉండకుండా వాస్తవ జీవితంలో జీవించండి. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ సోర్స్. లవ్ అండ్ రిలేషన్షిప్లో డిప్రెషన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, అంత బాగలేదు. మనీ అండ్ కెరియర్లో రిగ్రెట్ ఇన్ కెరియర్, స్ట్రెస్, నో రిజల్ట్. హెల్త్ కొంచెం డిప్రెషన్ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు ఈరోజు డిప్రెషన్ ఉంటుంది. 9 ఆఫ్ సోర్స్ వచ్చింది.
వరీ స్ట్రెస్ రిలేటెడ్ ఇల్నెస్, ఆలోచనలు మునిగిపోయి ఉంటారు. పాజిటివ్గా ఉండండి. డోంట్ థింక్ నెగిటివ్. నిద్రలేని రాత్రులు ఉంటాయి. మీలో ఉండే అపరాధ భావాన్ని వదిలేయండి. పాస్ట్ని వదిలి మీ భవిష్యత్తు గురించి కలలు కనండి. అండ్ ధనుసు రాశి వాళ్ళకి 5 ఆఫ్ సోర్స్. మీకు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. మీరన్నా ఒకళ్ళ మనసు హర్ట్ చేసేటట్టు మాట్లాడతారు, లేదా ఇంకొకళ్ళు మీ మనసు హర్ట్ చేసేటట్టు మాట్లాడతారు. పార్ట్నర్ ఈజ్ నాట్ గుడ్. ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. హార్ష్ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు. ఈగో ఉంటుంది. ఈగో క్లాష్ వస్తుంది. సమ్టైమ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనీ అండ్ కెరియర్లో గాసిప్స్ ఉంటాయి. జలసీ ఉంటుంది. నాట్ గుడ్. వర్క్ ప్లేస్లో అంత బాగలేదు. నో రిజల్ట్స్. డోంట్ ట్రస్ట్. ఎవరిని అంతగా నమ్మవద్దు మీ చుట్టూ ఉండే వాళ్ళని. హెల్త్ కూడా అంతగా బాగలేదు మీకు ధనుసు రాశి వాళ్ళకి. మీరు అనుకున్నది జరగలేదు. ఇంకోసారి ట్రై చేయండి. గెలవాలన్న కోరిక మీలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతీకారాలు మనసులో పెట్టుకోకుండా వర్క్ చేసి విన్ అవ్వండి. నెక్స్ట్ మకర రాశి. ద వరల్డ్ కార్డ్. లవ్ అండ్ రిలేషన్షిప్లో సోల్మేట్, డివైన్ కనెక్షన్ వస్తుంది. జాయ్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంటుంది మీ లైఫ్లో. మనీ అండ్ కెరియర్లో స్పిరిచువల్ ఫీల్డ్లో సక్సెస్ సాధిస్తారు. ప్రాబ్లమ్స్ అంతా ఎండ్ అయిపోతుంది. గ్రోత్ స్టార్ట్ అవుతుంది. హెల్త్ చాలా బాగుంది. మీరు మీ జీవితంలో ఒక సైకిల్ కంప్లీట్ చేశారు. విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు మీరు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దైవ కృప మీకు ఉంది. మీ జీవితంలో మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోండి. మీ జీవితంలో ఒక న్యూ పర్సన్ వస్తున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది. స్పిరిచువల్గా మీరు ఎదిగారు. మీ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయండి. కంప్లీట్ క్లారిటీ ఉంది మీకు. కుంభరాశి వాళ్ళకి జడ్జిమెంట్. మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నారు. మీకు ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీ నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. కోర్టు కేసుల్లో మీరు ఉంటే మీకు ఫేవర్గా జస్టిస్ దొరుకుతుంది. మీ పనులకు మీరు బాధ్యత తీసుకోవాలి. అన్యాయాన్ని ఎదిరించాలి. మీ నమ్మకాల మీద మీరు నిలబడాలి. ఎవరైనా క్షమించమని అడిగితే ఒప్పుకోండి. లవ్ అండ్ రిలేషన్షిప్లో క్లారిటీ వస్తుంది మీకు. బ్లెస్సింగ్స్ వస్తాయి. సక్సెస్ ఇన్ రిలేషన్షిప్. మనీ అండ్ కెరియర్లో రైట్ పాత్లో ఉంటారు. బ్లెస్సింగ్స్, రిజల్ట్స్ బాగుంటాయి. హెల్త్ చాలా బాగుంటుంది మీకు. మీ లైఫ్లో సడన్ చేంజ్ అనేది వస్తుంది. ఆ చేంజ్ వల్ల మీకు మంచి జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ పెంటకల్స్. లవ్ అండ్ రిలేషన్షిప్లో ఫీమేల్ పార్ట్నర్ ఈజ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. మీరు కెరియర్లో ఇండిపెండెంట్గా ఉంటారు. స్టేబుల్గా ఉన్నారు. హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు మీరు. యువర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ విత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. నీడీ పీపుల్కి హెల్ప్ చేయండి. సమ్మన్ ఎవరైతే అందరినీ జాగ్రత్తగా చూస్తారో, నిస్వార్థంగా ఉంటారో, డౌన్ టు ఎర్త్ ఉంటారో అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్గా ఉన్నారు. ఇండిపెండెంట్గా ఉన్నారు. మీకు ఫీమేల్స్ సపోర్ట్ దొరుకుతూ ఉంది. అపాండెన్స్గా మీరు సంపాదిస్తూ ఉన్నారు. హెల్త్ చాలా బాగుంటుంది మీకు ఈరోజు మీనరాశి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ విత్ ఆల్ సైన్స్కి ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. మేషరాశి వాళ్ళకి రికవరీ. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే రికవరీ అవుతారు. వృషభ రాశి వాళ్ళకి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. మిథున రాశి వాళ్ళకి పర్ఫెక్ట్ టైమింగ్. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి యాస్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సింహరాశి వాళ్ళకి యు ఆర్ రెడీ. మీ లైఫ్లో మీకు జరిగే అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటారు. కన్యా రాశి వాళ్ళు బీ అసెప్టివ్. ఆత్మవిశ్వాసంతో ఉండండి. తులారాశి వాళ్ళు లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ అంతరాత్మ చెప్పేది వినండి. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి నో అంటే మీరు అనుకున్న పనిలో కొన్ని ఆలోచించి నిదానంగా ఆచితూచి అడుగు వేయండి. అండ్ ధనుసు రాశి వాళ్ళకి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మకర రాశి వాళ్ళకి కాంప్రమైజ్. కుంభరాశి వాళ్ళకి బిగ్ హ్యాపీ చేంజెస్. మీనరాశి వాళ్ళకి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.